ఢిల్లీలో మోడీ గారిని ఎవరో ఏదో అన్నారని మన పవన్ కళ్యాణ్ గారి గుండె కరిగిపోయి కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయంట. లోకి వచ్చింది పాలకుల కోసం ఏడవడానిక లేక ప్రజల కన్నీళ్లు తుడవడానిక? అంటే మీరు అన్నారు కదా, నేను చెగువేరాని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాను అని. పుస్తకాలు పట్టుకొని తిరిగారు కదా. చెగువేరా ఎప్పుడైనా పాలకుల కోసం, వ్యవస్థ కోసం ఏడ్చాడా సార్? వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడు. మరి మీరు అదే వ్యవస్థకు, రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ కన్నీళ్లు పెట్టుకుంటే ఇది చెగువేరా స్ఫూర్తి ఎలా అవుతుంది సార్? అంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక వాయువు లాంటి ప్రత్యేక హోదా కోసం నాడు రోడ్డెక్కి అరిచారు కదా, పాచిపోయిన లడ్డూలు అన్నారు కదా. మరి ఇప్పుడు అదే హోదాను, అదే కేంద్రం శాశ్వతంగా పక్కన పెట్టేస్తే ఆ ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం మీ కళ్ళల్లో నీళ్లు ఎందుకు రాలేదు సార్? ఇంకా నీట్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయి ఆ డిప్రెషన్ తట్టుకోలేక 21 మంది విద్యార్థులు ఉరేసుకొని చచ్చిపోతే అప్పుడు మీ కళ్ళల్లో ఒక్క నీటి చుక్క ఎందుకు రాలేదు సార్? అలాగే మణిపూర్ లో అల్లర్లు జరిగినప్పుడు ఆడపిల్లల్ని బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తే దేశం మొత్తం సిగ్గుపడాల్సి వచ్చింది. మరి అప్పుడు మీ గుండె ఎందుకు కరగలేదు సార్? మీకు ఏడుపు ఎందుకు రాలేదు సార్ అప్పుడు? ఇంకా మీ కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఇదే మోడీ గారిని భార్యను వదిలేసిన వాడు అని పర్సనల్ గా అంత నీచంగా తిట్టినప్పుడు అప్పుడు ఈ మిత్రధర్మం ఎక్కడికి పోయింది సార్? సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అన్యాయం జరుగుతుంటే మీకు రాని కన్నీళ్లు ఒక నాయకుడిని ఎవరో ఏదో అన్నారని వచ్చాయంటే సామాన్యుడి ప్రాణాలకు, ఆత్మ గౌరవానికి విలువ లేదా సార్? ఇదేనా మీరు చెప్పిన ప్రశ్నించే గొంతుక, లేక పాలకుల ముందు సాగిలపడే రాజకీయం?